సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు కెరియర్ గైడ్ వేణుగోపాల్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఏవియేషన్ పరిశ్రమ అయితే ఒకటి ఉంది కదా, కోర్స్, దాంట్లో కూడా వెళ్తే స్కోప్ ఎలా ఉంటుంది సార్? ఏవియేషన్ కెరియర్ అనేది అసలు ఎలా ఉండబోతుంది? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ, బెనిఫిట్స్ కానీ, ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే? మనం ఈరోజు వచ్చేసి ఏవియేషన్ పరిశ్రమలో ప్రధానంగా ఒక 5 రకాలైనటువంటి జాబ్స్ కానీ ఉంటాయి మేడం. ఇందులో ప్రప్రదంగా చెప్పుకోవాల్సినటువంటిది పైలట్ ట్రైనింగ్ మేడం. దీన్ని కమర్షియల్ పైలట్ లైసెన్స్ అనేటువంటి దాన్ని పొందడం ద్వారా మీరు ఒక విమానాన్ని తోలే పైలట్గా వెళ్ళవచ్చు. సో ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు ఈ పైలట్కి అనేదానికి అర్హత కలిగి ఉంటారు మేడం. అయితే బైపీసీ చదివినటువంటి వాళ్ళు కూడా NIOS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్కి వెళ్ళేసి మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని అడిషనల్గా చదువుకొని వాళ్ళు కూడా పైలట్ అవ్వచ్చు. సో ఇది బైపీసీ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ని అడిషనల్గా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇది ఎంత పవర్ఫుల్ జాబ్ అంటే మేడం, ఇండియాలో ఉండి మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని జాబ్ సెక్టార్స్ ఉన్నాయో ఒక జాబ్ చేయడం ద్వారా 40 కోట్ల రూపాయల శాలరీ వాళ్ళ యొక్క లైఫ్ సర్వీస్లో పొందగలిగినటువంటి ఏకైక జాబ్ అనమాట ఇది. సో మీరు ఈవెన్ IAS అయినా IPS అయినా మీరు ఈవెన్ చీఫ్ సెక్రటరీ అయినా సరే మీకు ఇంత శాలరీ రాదు. 40 కోట్లు కేవలం శాలరీ రూపంలో పొందగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఛాన్స్ అనమాట. సో ఈ CPL అనేది మనకు 2 years ట్రైనింగ్ ఉంటుంది మేడం. దీంట్లో విధానం ఎలా ఉంటుందంటే మేడం, మొత్తం ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో 40 లక్షల రూపాయలు మీరు పెట్టుకోగలిగిన స్తోమత ఉండి మీరు విమానం తోలాలి, పైలట్ అవ్వాలి, రెస్పెక్ట్ మేడం. ఇది ఈక్వల్ అంటూ మనకి MBBSతో MBBS కదా మేడం, MDతో ఈక్వల్ అయినటువంటి రెస్పెక్ట్, ఒక చార్టెడ్ అకౌంట్తో కూడుకున్నటువంటి రెస్పెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి ప్రొఫెషన్. మోరోవరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అత్యంత చిన్న వయసులోనే సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి రంగం. అంటే 19 ఏళ్ళకల్లా మీరు విమానం తోలేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 25 years వచ్చేసరికి ఒక 7 years ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక మ్యారేజ్ టైం వచ్చేసరికి ఒక 27 years 26 years అనుకున్నట్లయితే ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళ శాలరీ ఎంత ఉంటుందండి మేడం, మంత్లీ 7 to 8 lakhs ఉంటుంది. ఇంకా ఈ పిల్లలు చాలా మంది తెలుగు వాళ్ళు అంటే ఇలా స్మార్ట్గా ఉంటారు కాబట్టి వీళ్ళు ట్యాక్స్ లేని కంట్రీస్కి వెళ్ళిపోతారు అనమాట. దుబాయ్ లాంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ ట్యాక్స్ కూడా ఉండదు. ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ మంత్లీ 7 to 8 lakhs. భారతదేశంలో ఇంకా అసలు ఏ రంగంలో కూడా శాలరీ రూపంలో ఇంత డబ్బులు వచ్చే అవకాశం లేదు. దీన్ని DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు మనకి ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 2 years పడుతుందండి. మీకు కేవలం 40 lakhs మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది ఒక 3 years ముందు మేడం దీనికి 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఏవియేషన్ రంగం 25% గ్రోత్తో ముందుకు వెళ్ళటం వల్ల దీని యొక్క ఖర్చు అనేది రకరకాలుగా మనం తగ్గించుకోవడం ద్వారా 40 లక్షలు ఈరోజు మనం కొంచెం కానీ బుర్రవాడినట్లయితే 40 లక్షలు అయిపోతుంది. కొంచెం పిల్లవాడు కొంచెం డల్ ఉండి అట్లా అనుకున్నట్టయితే ఒక 50-55 లక్షల్లో మనం కంఫర్టబుల్గా మనం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి CPLగా వెళ్ళవచ్చు. మొత్తం ఏవియేషన్లో ఇది నెంబర్ 1 పొజిషన్ మేడం. ఈ యొక్క శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రివిలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, లేకపోతే రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఇది నెంబర్ 1 పొజిషన్. అయితే ఏవియేషన్లో ఉన్నటువంటి రెండో అవకాశం వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్. సో ఇప్పటి వరకు మనం విమానం డ్రైవర్ని చూసాం మేడం, ఈ విమానం మెకానిక్. దీన్నే టెక్నికల్గా మనం ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అని అంటాం. దీంట్లో 2 రకాలైనటువంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి మేడం, B1.1 అండ్ B2. సో B1.1 అంటే ఏం లేదండి, ఇది మెకానిక్. B2 అంటే ఏవియానిక్స్ అనమాట, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రిలేటెడ్గా విమానాలు ఏదైతే ఉంటాయో వాటిని రిపేర్ చేసేటువంటి వాళ్ళని B2 మెకానిక్ అంటారు. B1.1 అంటే ఇంజిన్ వర్క్ చూసుకునేటువంటి వాడిని B1.1 అంటారు. సో మీ కోర్స్కి ఎలాంటి దీనికి కూడా లైసెన్స్ ఇస్తుంది మేడం. DGCA 2 రకాల లైసెన్స్ ఇస్తుంది. ఒకటేమో పైలట్ లైసెన్స్, దీన్ని CPL అంటారు మేడం, కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటారు. ఈ కింద ఏదైతే మనం ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లో లైసెన్స్ ఇస్తుందో B1.1 ఇంజనీర్, AME ఇంజనీర్ అని ఇస్తుంది. వన్స్ ఒకసారి మీ చేతిలో లైసెన్స్ పడిందంటే మేడం దీనికి వచ్చేసి 1,20,000 స్టార్టింగ్ శాలరీ మేడం. B2 + B1 2 కానీ ఉంటే 1.5 lakhsతో ఫస్ట్ స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. ఈ లైసెన్స్ పొందడానికి మనకి ఎన్ని సంవత్సరాలు ఖర్చు అవుతుందని అడుగుతూ ఉంటారు మేడం. ఎన్ని సంవత్సరాలు ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? అప్రాక్సిమేట్గా మీరు బాగా స్మార్ట్ అయితే మీరు ఒక 20 lakhsలో కూడా దీన్ని చేసేయచ్చు. కానీ ఇప్పుడు మేము GMR స్కూల్ ఆఫ్ ఏవియేషన్ అని కొత్తగా మనకు హైదరాబాద్లో రావడం జరిగింది మేడం. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. సో GMR అనేది టాప్ 5 ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్లో ఏవియేషన్ రంగంలో తను కూడా ఒకడు, గ్రంథి మల్లికార్జునరావు అంటాడు. ఇప్పుడు అక్కడ కానీ తీసుకున్నట్లయితే వీళ్ళకి DGCA లైసెన్స్తో పాటు యాసా అని ఉంటుంది మేడం, EASA యాసా లైసెన్స్ అంటే ఇది యూరోపియన్ లైసెన్సింగ్ అథారిటీ.
సో ఈ యాసా లైసెన్స్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ యాసా లైసెన్స్ తీసుకోవడం ద్వారా మనం ప్రపంచంలో ఎక్కడైనా పోయేసి విమానం మెకానిక్గా మనం పనిచేసుకోవచ్చు. ఎస్. సో మన ఇండియాలో పని చేసుకుంటే 1,20,000 వస్తుంది. మీరు యూరోప్ కానీ దుబాయ్ కానీ లేకపోతే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మీకు ఇక్కడ దానికి వచ్చేసి 4 lakhs స్టార్టింగ్ శాలరీ ఉంది మేడం. సో ఈ 3 రకాలైనటువంటి లైసెన్స్ డీజీసీ ఇస్తుంది మేడం. ఇది కాకుండా ఇంత డబ్బులు పెట్టుకోలేమండి, మా దగ్గర అంత స్థాయి లేదు, మేము ఏదో ఒక 5-6 లక్షలు పెట్టుకుంటాం, మమ్మల్ని ఏం చేయమంటారని కొంతమంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇట్లా మనం తీసుకున్నప్పుడు మేడం ఈ ఏఎంఏ అనేది ప్రీమియం కాలేజ్ అండి. జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ జస్ట్ లైక్ ఐఐటి ముంబై ఫర్ దిస్ కోర్స్. అట్లా కాకుండా మీరు అంత డబ్బులు లేనప్పుడు ఉదాహరణకు ఫ్లైటెక్ ఏవియేషన్ ఉంది, మనకు మమతా మేడం గారు అని చెప్పేసి కెప్టెన్ మమతా మేడం రన్ చేస్తుంటారు. దీంట్లో అయితే మీకు ఒక 8 lakhsలో సేమ్ కోర్స్ పూర్తయిపోతుంది. సార్ మరి దానికి దీనికి వ్యత్యాసం ఏందని పేరెంట్స్ మళ్ళీ వెంటనే వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో చదివితే ఇంజనీరింగ్కి ఎంత వాల్యూ ఉంటుందో ఫ్లైటెక్లో చదివితే అట్లా వాల్యూ ఉంటుంది. అదే మీరు జిఎంఆర్లో చదివితే ఈక్వలెంట్ ఐఐటీతో కూడుకున్నటువంటి వాల్యూ ఉంటుంది. సో డిగ్రీ అనేది మీకు ఏదైనా వచ్చేది బీటెక్కే, కాకపోతే వాళ్ళ యొక్క రెప్యుటేషన్ బట్టి మీ యొక్క సర్టిఫికేట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఒక 32 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. మమతా మేడం ఏమో ఒక 8 lakhs మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అంటే డిపెండ్స్ ఆన్ ది వాల్యూ. మీ దగ్గర డబ్బులు అవకాశం ఉంటే మాత్రం మీరు జిఎంఆర్లో చేస్తే మీకు అది మంచి వాల్యూ ఉంటుంది, మంచిగా మీకు వర్క్ కూడా వాళ్ళకి అక్కడ ఎంఆర్ఓ అంటారు మేడం. దీంట్లో ఎంఆర్ఓ అంటే ఏంటంటే మేడం మెయింటెనెన్స్ రిపేర్ ఓవరాల్. అంటే ఏంటంటే మేడం మన కార్ మెకానిక్ షెడ్ ఎట్లో ఇది విమానాల మెకానిక్ షెడ్. అక్కడ హ్యాంగర్స్ అని ఉంటే ప్రతి హ్యాంగర్లో ఒక్కొక్క విమానాన్ని పెట్టి రిపేర్ చేస్తుంటారు. సో అట్లా భారతదేశం లోపల అతిపెద్ద విమానాల షెడ్ ఎంఆర్ఓ మనకి శంషాబాద్లో ఉంది. సో దీనికి అటాచ్డ్గా మనకి జిఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ఉండటం వల్ల సో ఇది అడ్వాంటేజ్ అన్నట్టు. అంటే అనేక దేశాల విమానాలు, బోయింగ్ విమానం, ఎయిర్ బస్ విమానం, రకరకాల కంపెనీస్ విమానాలు అన్నీ కూడా అక్కడికి వచ్చి రిపేర్ కోసం వస్తూ ఉంటాయి. సో ఈ పిల్లలు లైవ్గా పోయేసి వాటిలో ప్రాక్టీస్ అనేది చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ రకంగా జిఎంఆర్ ఏవియేషన్లో చేస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. డబ్బుకి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎట్లా చేస్తుంటారు పేరెంట్స్, ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా, సిఎస్సి బండి రద్దీ అయిపోయినా సరే అమృతగా పోయేసి 30 లక్షలు కడతాం, ఎస్ఆర్ఎం పోయేసి 25 లక్షలు కడతాం, సిబిఐటి పోయేసి 30 లక్షలు కడతాం అంటారు. వీళ్ళకి 30 లక్షలు కట్టినా మళ్ళీ అదే ఎక్కేది 25,000 బండే, గ్యారంటీ లేదు, వారంటీ లేదు. సో దీంట్లో ఏంటంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు మేడం. ఎందుకు కష్టపడాల్సిన అవసరం లేదంటే ఇది పని ఈజీగా ఉండటం వల్ల కష్టపడడం కాదు. సిఎస్సి మార్కెట్లో ఒక ఉద్యోగం కోసం 1000 మంది పోటీ ఉంటారు. అందువల్ల నువ్వు చాలా అందరిని దొబ్బుకుంటా పోయి నువ్వు ముందుకు పోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడేమో రద్దీ తక్కువ, ఒక ఉద్యోగం కోసం 2, 3, 4 ఉంటారు కాంపిటీషన్. 1000 మందిని దొబ్బేయడం కన్నా 4 దొబ్బడం ఈజీ కదా. అందువల్ల మనం దీంతో కానీ వెళ్తే పిల్లలు మనశ్శాంతిగా ఉంటారు. రెస్పెక్ట్ కూడా ఎక్కువ మేడం. విమానం అనేది ఎప్పుడైనా రెస్పెక్ట్. సో ఒకడెవడైనా విమానంలో పోయి వస్తున్నాడు అన్నట్లయితే అది క్రేజీగా ఉంటుంది అనమాట, హుందాగా ఉంటుంది. అంటే ఒక BMW కార్ ఎలాగా ఉందానో ఇన్ కంపారిజన్ విత్ మారుతి కార్ తోటే విమానం ఇండస్ట్రీ కూడా అంతే హుందాగా ఉంటుంది. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఒక 3 to 4 lakhs పెట్టుకున్నట్లయితే డిఫరెంట్ రంగాలు ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ ఉంది మేడం, కొంచెం అంటే పొడుగు, కొంచెం మనిషి అందంగా ఉంటే వాళ్ళకి 18 ఏళ్ళ కల్లా వాళ్ళు ఎయిర్ హోస్టెస్ అయిపోతారు. వాళ్ళకి 40,000 శాలరీ వస్తుంది మేడం. 6 monthsలో అయిపోద్ది కోర్సు. 6 months అయిపోయిన తర్వాత విమానం వ్యక్తిగతనే ఉంటారు వాళ్ళు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. కలర్తో సంబంధం లేదండి. చాలామంది తెలంగాణ ఉంటేనే ఎయిర్ హోస్టెస్ అవసరం లేదు. కాకపోతే మీకు పింపిల్స్ ఇలాంటివి ఉండకూడదు, ఎటువంటి మార్క్స్ అవి ఉండకుండా ఉంటే మీకు 40,000 బేసిక్ శాలరీ అనేది ఉంటుంది. వాళ్ళు అదే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే కష్టపడి ఇంటర్నేషనల్ ఏవియేషన్లో కానీ వెళ్ళండి, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో కానీ ఎయిర్ హోస్టెస్గా పనిచేసినట్లయితే ₹1,00,000 శాలరీ మేడం, విత్ ఆల్ ఎమ్యూనిటీస్. ఏవియేషన్ ఇండస్ట్రీలో ఇంకొక బ్యూటీ ఏంటంటే మేడం వర్క్ అవర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ పైలట్కి అయితే సంవత్సరానికి 1000 గంటలే మేడం. అంటే పర్ డే 4 hours వర్క్ డ్యూటీ. ఓకే. ఏమీగా తీసుకున్నా కూడా రోజు 5-6 hours కన్నా ఎక్కువ డ్యూటీ ఉంటుంది. ఈవెన్ ఎయిర్ హోస్టెస్ కూడా మ్యాక్సిమం 6-7 hours పనిచేస్తుంది. వర్కింగ్ అవర్స్ తక్కువ. రెండోది ఇప్పుడు సిఎస్సిలో సాఫ్ట్వేర్ కోడింగ్ చేయాలనుకోండి మేడం, వాటి దిమాగ్ అంతా మొత్తం నలిగిపోద్ది అనమాట, కొలింలో పెట్టినట్టు. దాన్ని యూజ్ చేయాలి, యూజ్ చేయాలి. ఏం చేయమనదు. మనం ఈయన ఒకసారి మొహం పెట్టినామంటే వాళ్ళు డబ్బులు ఇస్తూనే ఉంటారు మనకు నెల జీతం. సో కేవలం ఒక నవ్వు, ఒక సమయస్ఫూర్తి, ఒక లౌక్యం ఉంటే నీకు నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. నీకు దిమాగ్తో పని లేదు, దేంతో పని లేదు. ఈజీగా నెలకు ₹1,00,000 నువ్వు సంపాదించుకోవచ్చు. 4 ఏళ్ళు కష్టపడి మళ్ళీ ఎంఎస్కి పోయి అది పోయి ఉన్న డబ్బులన్నీ ఆగం చేసుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నాకు అందం లేదు, పొడుగు లేదు, మా ఏదో పింపుల్స్ ఉన్నాయి, పంచాయతీ ఉంది, ఇదంతా ఉంది. గ్రౌండ్ స్టాఫ్ అని ఉంటుంది మేడం. గ్రౌండ్ స్టాఫ్ అంటే ఒక విమానంలో ఈకో సిస్టమ్ ఉంటుంది అనమాట. టికెట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, దాంట్లో మేనేజర్స్ ఉంటారు, ఆ బ్యాగులు ఎత్తుకోబోయేవాడు ఉంటాడు, కస్టమ్స్ వాళ్ళు ఉంటారు. ఇది ఏ కోర్సులు అయినప్పుడు కూడా దీని యొక్క చదువుకునే దానికి మనకు 6 నెలలు సరిపోతుంది మేడం. ఈ 6 నెలలకి 1,50,000 నుంచి 2 లక్షల శాలరీ మన ఖర్చు అవుతుంది. 6 monthsలో జాబ్ ఎక్కేయచ్చు.
25,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఆడ చదువుకుంటూ ఏదైనా పార్ట్ టైంలో బీబీఏ ఏవియేషన్ కానీ లేకపోతే బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ మనం పార్ట్ టైంలో చేసుకున్నట్లయితే 4 ఏళ్లలో వీడు ₹1,00,000 శాలరీ వెళ్ళిపోతాడు. బీటెక్ పాటికి బీటెక్ లేకపోతే బీబీఏ ఏదో డిస్టెన్స్ కాలేజీలో మనం కంప్లీట్ చేసుకుంటే 4 ఏళ్ళు పక్కనోడు 25,000 చేస్తుంటే ₹1,00,000 సంపాదిస్తుంటే ఆల్రెడీ వీడికి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మళ్ళీ ఎంబీఏ కూడా కంప్లీట్ చేసుకుంటే 6 ఏళ్ల లోపల వీడు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయి వాడు కూడా ₹4-5 లక్షల ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంకా లాస్ట్ చివరి అవకాశం మేడం, బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అని ఒకటి ఉంది మేడం. అరే నాకు దిమాగ్ లేదు, ఏం లేదు, బాడీ మాత్రం వస్తుంది ఉన్నట్టున్నాడు. బేసిక్ ఫైర్ ఫైటింగ్ కోర్స్ అని ఒకటి ఉంది మేడం. వాడు ఏం లేదు, ఎప్పుడన్నా విమానంలో కానీ లేకపోతే కింద కానీ ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే అది పట్టుకొని పరిగెత్తాలన్నట్టు. వీడు ఏం దిమాగ్ చేసేది లేదు. అది విమానం అది యాక్సిడెంట్ అయ్యేది లేదు, ఆడ ఫైర్ వచ్చేది లేదు, వీడు ఎత్తుకొని పరిగెత్తేది లేదు. కాకపోతే మనిషి మాత్రం ఉండాలి, ఆకారానికి ఉండాలి. అదొక కోర్సు. వీడికి జస్ట్ 18 ఏళ్ళు నిండి పాస్పోర్ట్ ఉండి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 25,000 బేసిక్ శాలరీ ఇస్తారు మేడం. ఒక 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకో 50,000-60,000 ఇస్తాడు. నీకు దిమాగ్ వాడే పని లేదు, అసలు ఏం పని లేదు, బుద్ధ విగ్రహం లేక కూర్చొని ఉండొచ్చు. అది ఎప్పుడో సంవత్సరానికో 10 ఏళ్ళకో ఒకసారి ఎప్పుడో చిన్న మంటో లేకపోతే అగ్గిపుల్ల ఎవడో గీస్తాడు. అసలు అది కూడా జరుగుతుందని గ్యారెంటీ లేదు. ఈ లైఫ్ టైంలో అంతా కూడా ఖాళీ కూర్చొని నెలకు 50,000 నుంచి ₹1,00,000 జీతం తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలాంటిదంటే మేడం, చివరిగా ఓడిపోయేటువంటి రాజకీయ నాయకుడి దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో మనం పోకూడదు. వాడు ఎంత మంచివాడన్నా కానీ, ఎందుకని పోయినామంటే ఆడితోటి మనం కూడా మునిగిపోతాం. సిఎస్సి అలాంటిది. ఇదేమంటే ఎదిగే రాజకీయ నాయకుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మామూలుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్ట పట్టుకొని జనాలు తిరిగారు, ఇప్పుడు ఆయన మినిస్టర్ అయిపోయాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఈ ఏవియేషన్ ఇండస్ట్రీని పట్టుకుంటే మనం తొందరగా ఎదగవచ్చు. ఎదిగే రాజకీయ నాయకుడితో ఉన్నట్టుగా మనం కూడా వాడితోటే ఎదిగిపోవచ్చు. ఇది మేడం. సార్ బాగా చెప్పారు సార్, ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అనేది. ఒక్క డౌట్ వచ్చింది సార్ నాకు, లాస్ట్ చెప్పుకుందాము. మీరు ఇంటర్ తర్వాత అన్నారు కదా ఎంపీసీ చేసే స్టూడెంట్స్కి అన్నారు. ఫైనల్గా మా పేరెంట్స్కి ఇప్పుడు మ్యాక్సిమం చాలామంది పేరెంట్స్ ఎంపీసీ చదివిన పిల్లల ఆలోచన చాలామందికి ఉంటుంది, ఇది కూడా పైలట్ అవ్వాలి, నేను కూడా అక్కడ చేయాలి జాబ్ అనేసి. కానీ పేరెంట్ ధోరణి అంతా కూడా ఎంతసేపు ఇంజనీరింగ్, బైపీసీ, ఇటువైపు మెడికల్ ఇదే ఉంటుంది. బట్ ఇంటర్ తర్వాత కూడా ఎంపీసీ చేసేవాళ్ళు ఏవియేషన్ రంగంలోకి రావాలి అంటే ఏం చేయాలి అంటారు? పేరెంట్స్కి మీరు చెప్పే సలహా ఏమన్నా ఉందా? పేరెంట్స్కి ఒకటే సలహా అండి, మీరు పక్కింటి వాళ్ళు ఏదన్నా అనుకుంటారనో లేకపోతే ఎదిరింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారనో సిఎస్సి వ్యామోహంలో పడద్దు. ఏవియేషన్ ఇండస్ట్రీ 25% గ్రోత్ తోటే చాలా ఎదుగుతూ వెళ్ళున్నటువంటి ఫీల్డ్ అనమాట. ఇప్పుడు 1,000 మనకు మొత్తం భారతదేశంలో తీసుకున్నప్పుడు 750 విమానాలు ఉన్నాయి మేడం ప్రజెంట్, పెద్ద విమానాలు. ఒక్క ఏవియేషన్ ఇండస్ట్రీ గ్రోత్ ఎంత బాగుందని చెప్పడానికి మరో 1,200 కొత్త విమానాలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఇండిగో కానీ టాటా వాళ్ళు కానీ. ఇది ఒకటే కాకుండా మేడం ఎయిర్ ట్యాక్సీస్ అని వస్తున్నాయి మేడం. ఎయిర్ ట్యాక్సీ అంటే ఎట్లుంటుందంటే 4 కూర్చుంటారు, మనకి ఇప్పుడు ఆటోలో కూర్చున్నట్టే తీసుకెళ్ళి దించేస్తూ ఉంటారు అనమాట, 2,000 తీసుకుంటారు. ఇట్లాంటి మరో 1,000 వస్తున్నాయి. విపరీతమైనటువంటి ఓపెనింగ్స్, విపరీతమైనటువంటి అవకాశాల గనిగా చెప్పొచ్చు. మీరు రెస్పెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎవడో పట్టించుకోవడం మేడం, ఎందుకంటే వాళ్ళు 1,00,000 మంది అయిపోయారు, 1,00,000 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక పైలట్ అని చెప్పుకోవటం మీరు ఎంతో గర్వంతో కూరుకున్నటువంటి పని. మోరోవరు మీ పిల్లలు దీంట్లో ఇంకోటి ఏంటంటే మేడం, ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు వాడి బాడీని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాడు, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తాడు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. మీ పిల్లలు అదే సాఫ్ట్వేర్లోకి పోతే మీకు ఆ సాఫ్ట్వేర్లో కూర్చొని ఆ వేడికి ఆ కంప్యూటర్ రేస్కి వాడు పొద్దుస్తూ మొబైల్ చూస్తాడు 10 గంటలు, రిమైనింగ్ 10 గంటలు సిస్టమ్ చూస్తాడు, 4 గంటలు నిద్రపోతాడు, ఆరోగ్యం పోతుంది, 40 ఏళ్ళకి మటాష్. నీకు 65 ఏళ్ళ వరకు జాబ్ చేసుకోవచ్చు మేడం, మనశ్శాంతి ఉంటుంది, ఎదిగేటువంటి ఫీల్డ్. కాబట్టి మీరు ఏవియేషన్ తప్పనిసరిగా ఒక ఆప్షన్గా పెట్టుకున్నట్లయితే మీ పిల్లలతో పాటు మీరు కూడా ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. రైట్ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.